హై గైస్, ఈరోజు మనం చాలా బేసిక్ ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి? మనం డైలీ డైలీ మన డైలీ చేసేదే. లైక్ ఒక వస్తువు కొనడం, అమ్మడం, డైలీ లైఫ్ లో ప్రతిదీ ట్రేడింగ్. పాతకాలంలో బేర్ ట్రేడ్ సిస్టమ్ అని ఉంటుంది. లైక్ ఒక వస్తువుకి ఒక వస్తువు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి కరెన్సీ వచ్చింది కాబట్టి ఒక వస్తువు మనం కరెన్సీతో కొంటున్నాం. ట్రేడింగ్ అంటే చాలా సింపుల్. లైక్ ఎక్కువ కొని, సరే తక్కువ కొని ఎక్కువ కమ్మడం, లేకపోతే తక్కువ ఎక్కువ కమ్మి తక్కువ కొనడం. చాలా సింపుల్. ఎందుకంటే మన తక్కువ కొంటే తక్కువ, లైక్ 10 రూపాయలు కొని 20 రూపాయలకి అమ్మితేనే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. అలానే లైక్ 20 రూపాయల వస్తువు 10 రూపాయలు కొంటే ఎలాగైనా 10 రూపాయలు మనం ఆదా చేసినట్టే కదా. సింపుల్ లాజిక్. ట్రేడింగ్ అంటే అదే. ట్రేడింగ్ అంటే ఏమీ లేదు. లైక్ నెక్స్ట్ మన మన స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది మొత్తం రెండు ఎక్స్చేంజెస్ మెయింటైన్ చేస్తాయి. అమ్మా, మన స్టాక్ మార్కెట్ ని ఆ, మొత్తం మెయింటైన్ చేసేది టూ ఎక్స్చేంజెస్. ఈ టూ బాడీస్ మెయింటైన్ చేస్తాయి. ఒకటి నేషనల్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇంకోటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ది ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ రీసెంట్, లైక్ దాని తర్వాత వచ్చింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి రెండు, ఈ టూ స్టాక్ ఎక్స్చేంజెస్ మన స్టాక్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ మనం లైక్ ఇప్పుడు ఈ ఈ స్టాక్స్ కొనాలంటే, లైక్ పాతకాలంలో ఎలాగ ఉండేదంటే, మనం రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో చూడవచ్చు. లైక్ ఏదైనా స్టాక్ కొనాలంటే, లైక్ మనం లైక్ బాంబే వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుని మన పేరు మీద బ్రోకర్స్ ద్వారా అలాగ. ఇప్పుడు ఏంటంటే మనం ఆన్లైన్, లైక్ ఒక స్టాక్ కొనాలి అంటే మనకి ప్లాట్ఫామ్ అన్నమాట. ఒక ఇంటర్మీడియట్ ఇవన్నీ. నేను పర్సనల్ గా యూస్ చేసేది వచ్చేసి దన్న అండ్ జీరోదా ఒకటి. అవి ఇక్కడ లేవు. మెయిన్ మోస్ట్ ట్రస్టెడ్ వచ్చేసి దన్ అండ్ జీరోదా. ఈ రెండు పర్సనల్ గా నేనైతే యూస్ చేస్తాను. దన్ నేను డైలీ ట్రేడింగ్ యూస్ చేస్తాను. చాలా యాక్యురేట్ ఉంటుంది, బాగుంటుంది అండ్ ట్రస్టెడ్ కూడా. లైక్ మనం ఏ స్టాక్ కొనాలన్నా ఈ బ్రోకర్స్ ద్వారా, లైక్ సారీ ఇది ఎక్కడ ఉంది జీరోదా, ఈ బ్రోకర్స్ ద్వారా మనం స్టాక్ ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. మనం అయితే డైరెక్ట్ గా చేయలేం. నెక్స్ట్, మీకు డైలీ లైక్ మీకు డౌట్ రావచ్చు. ఆ, మనకి చార్ట్ లో క్యాండిల్ స్టిక్స్ పైకి వెళ్తాయి, కిందకి వెళ్తాయి, పైకి వెళ్తాయి. ఇవన్నీ ఎవరి ద్వారా, ఎవరు చేస్తే ఈ మూమెంట్ వస్తుంది? వాళ్ళే వీళ్ళు ఎఫ్ఐఐస్. ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఫారెన్ లో ఉన్న బిగ్ ప్లేయర్స్, ఫారెన్ లో ఉన్న బ్యాంక్స్ కానీ కంపెనీస్ కానీ, లైక్ మ్యూచువల్ ఫండ్, లైక్ ఈ ఎఫ్ఐఐస్ అంటే ఎవరో కాదు. లైక్ ఇప్పుడు ఈ డిఐఎస్ అన్నా కూడా మన డొమెస్టిక్, మన ఇండియా వాళ్ళు. మనం కట్టే లోన్స్ కానీ, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే కానీ, మనం కట్టే ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసి కానీ, ఇవన్నీ వీటన్నిటిని డిఐఎస్ వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఊరికనే డబ్బులు ఇవ్వరు కదా. మన దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ తీసుకుని అప్పుడు మనకి ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ మరి అలాగే ఎక్కువ రిటర్న్స్ ఇస్తారు. ఈ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఫారెన్ బాడీస్ మన స్టాక్ మార్కెట్ లో, లైక్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరే కంట్రోల్ చేస్తారు. వీళ్ళిద్దరి మీద బేస్ అయ్యి మన రిటైలర్స్ కూడా ఉంటారు, కానీ మనం చాలా తక్కువ మంది, ఎక్కువ మంది కానీ అందరి దగ్గర చాలా తక్కువ అమౌంట్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ వీళ్ళే కంట్రోల్ చేస్తారు, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్. నెక్స్ట్, లైక్ ఎలా కంట్రోల్ చేస్తారంటే, లైక్ మన నిఫ్టీ చార్ట్ ఉంది, లైక్ 50 స్టాక్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? లైక్ నిఫ్టీ పెరుగుతుందంటే అర్థం ఏంటి? ఎఫ్ఐఎస్ డిఐఎస్ మనం లైక్
ఎఫ్ఐఎస్డిఎస్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో మనకి నిఫ్టీ చార్ట్ పెరుగుతూ ఉంటుంది. అలాగే నిఫ్టీ చార్ట్ తగ్గుతుందంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ఐఎస్డిఐఎస్ సెల్ చేస్తున్నారు అని అర్థం. సెల్ చేస్తున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, సరే ఎఫ్ఐఎస్ కొంటున్నారు, డిఐఎస్ డిఐఎస్ ఏమో అమ్ముతున్నారు, మరి స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? అప్పుడు మార్కెట్ అనేది సైడ్ వేస్గా ఉంటుంది. ఈక్వల్గా లైక్ వీళ్ళు 10 వీళ్ళు 10 కొంటున్నారు, వీళ్ళు 10 అమ్ముతున్నారు. సో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? అక్కడే ఉంటుంది, అదే ప్రైస్ రేంజ్లో మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటాం మనం. కొంటే పైకి వెళ్తూ ఉంటుంది, దాన్ని అప్ ట్రెండ్, ఐ మీన్ పెరుగుతుంది అనుకోవచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరూ సెల్ చేస్తే తగ్గుతుంది అనుకోవచ్చు. అది ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్. నెక్స్ట్ మనం ట్రేడింగ్ అనేది లైక్ ఇప్పుడు రిలయన్స్, మన ఇండివిజువల్ స్టాక్స్ లైక్ ఏదన్నా మన ఇష్టమైన కంపెనీ లైక్ రిలయన్స్, జొమాటో, మనం వాటి దాంట్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు ఇంట్రాడే సెపరేట్గా, ఒక కంపెనీ స్పెసిఫిక్గా. అలా కాదు, మన ట్రేడింగ్ ఇన్ ఇండిసెస్. ఇండిసెస్ అంటే ఏంటి? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. నిఫ్టీ ఏంటంటే టాప్ 50 కంపెనీస్, ఇండస్ట్రియల్ కంపెనీస్. బ్యాంక్ నిఫ్టీ అంటే టాప్ 50 బ్యాంక్స్. వీటిని యావరేజ్ అన్ని మనం ఇది నిఫ్టీ రిప్రజెంట్ చేస్తుంది. వీటి యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ రిప్రజెంట్ చేస్తుంది. అలా సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, అలాగే మనం మనం ఈ 50 లెక్క ఈ నిఫ్టీ చార్ట్ ని కూడా ట్రేడ్ చేయొచ్చు. సింగిల్ స్టాక్ కాకుండా ఇండిసెస్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. కమోడిటీ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ ఇన్ గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, మనం సిల్వర్ ని ట్రేడ్ చేయొచ్చు, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయొచ్చు. వీటిని కమోడిటీ ట్రేడింగ్ అంటారు. అంటే నేచర్ లో దొరికే సంబంధించి. కరెన్సీ ట్రేడింగ్ అంటే ఫారెక్స్ ట్రేడింగ్. ఇండియా యుఎస్ఏ, ఇండియాకి యుఎస్ఏ మధ్యన ట్రేడ్ చేయొచ్చు. జపాన్ యుఎస్ఏ, యుఎస్డిటి, బిట్ కాయిన్, ఇలా. దీన్ని కరెన్సీ ట్రేడింగ్ అంటాం, ఫారెక్స్ ట్రేడింగ్. మన ఇండియాలో డైరెక్ట్ గా చేస్తే ఇల్లీగల్. మనం ఫండెడ్ అకౌంట్స్ ని తీసుకుని మనం చేయొచ్చు. ఆ ఫండెడ్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే లైక్ వెబ్సైట్స్ ఉంటాయి, ఎక్స్ఎన్ఎస్సి. మన పర్ఫార్మెన్స్ ఉంటే, బాగుంటే ట్రేడింగ్ లో వాళ్ళు ఫండెడ్ అకౌంట్ ఇస్తారు. మనం ఇంకా మంచిగా ఫండెడ్ అకౌంట్ చేసుకుని కమిషన్స్ తీసుకోవచ్చు. మన లైక్ మీకు డైరెక్ట్ బిట్ కాయిన్ ఇవి ట్రేడ్ చేయాలంటే మన ఇండియన్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది, మనం డైరెక్ట్ ఇందులో ట్రేడ్ చేయొచ్చు. బిట్ కాయిన్ ట్రేడ్ చేయాలంటే ఇండియన్ ఎక్స్చేంజ్ అని, డెల్టా ఇండియన్ ఎక్స్చేంజ్ అని ప్లే స్టోర్ లో దొరుకుతుంది, చూడొచ్చు ఒకసారి. నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి? సింపుల్, మనం ఇండిసెస్ లో చేస్తాం. ప్లస్ ఇక్కడ నేను రాయలేదు, మనం ఇండిసెస్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ స్టాక్స్ లో కూడా మనం సెపరేట్ గా లైక్ రిలయన్స్ స్టాక్స్ కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది లైక్ ఆప్షన్స్ ఆర్ డెరివేటివ్స్ ఇవన్నీ కాదు, కానీ నెక్స్ట్ ఇచ్చే వీడియోలో నీకు క్లియర్ గా లైక్ ఆప్షన్స్ కి, ఫ్యూచర్స్ కి, అండ్ స్టాక్ మార్కెట్ కి, ఐ మీన్ స్టాక్స్ కి, ఫ్యూచర్స్ కి, ఆప్షన్స్ కి డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సింపుల్ బేసిక్. పుట్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి? మనం మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే కాల్ ఆప్షన్ బై చేస్తాం, పడుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం, పుట్ ఆప్షన్ బై చేస్తాం. అలాగే మార్కెట్ పడుతుంది అనుకుంటే మన కాల్ ఆప్షన్ సెల్ కూడా చేయొచ్చు. అలాగే మార్కెట్ సారీ 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 కాల్ ఆప్షన్ అంటే ఏంటి? మన మార్కెట్ పెరిగితే కాల్ ఆప్షన్ బై చేస్తాం, బై. పుట్ ఆప్షన్ అంటే ఏంటి? మార్కెట్ తగ్గితే పుట్ ఆప్షన్ బై చేస్తాం. అలా కాకుండా మన మార్కెట్ పడుతుంది అనుకుందాం, అప్పుడు మనం కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. అలాగే పుట్ ఆప్షన్ సెల్ ఎప్పుడు చేస్తాం? మార్కెట్ పెరుగుతుంటే పుట్ ఆప్షన్ సెల్ చేస్తాం. అర్థమైంది కదా? వైస్ వర్సా అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ అనుకుంటున్నా. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్.
పైన స్లైడ్ ఇగ్నోర్ చేయండి. కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్ లైక్ ఇప్పుడు వరకు ఏమవుతుంది, లైక్ ప్రెసెంట్ అయితే ఈ వీడియో చూసినప్పుడు లైక్ బిఫోర్ ఏప్రిల్ 2 ఐ థింక్, ఒకసారి సెర్చ్ చేద్దాం. సారీ, ఏప్రిల్ 4. మనం ప్రెసెంట్ అయితే నిఫ్టీ అనేది ఎవ్రీ థర్స్డే, ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఇది చూడకండి, ఇది ఏప్రిల్ 4 నుంచి అమలు అవుతుంది. ప్రజెంట్ అయితే నిఫ్టీ ఎవ్రీ థర్స్డే ఎక్స్పైర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీకి వీక్లీ కాంట్రాక్ట్స్ తీసేశారు. సెన్సెక్స్ ఎవ్రీ ట్యూస్డే ఎక్స్పైర్ అవుతుంది, లైక్ ట్యూస్డే ఎక్స్పైర్ అవుతుంది. లైక్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్ట్స్, నిఫ్టీ మంత్లీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ లాస్ట్ మంత్ ఆఫ్ ద థర్స్డే ఎక్స్పైర్ అవుతున్నాయి ప్రెసెంట్ అయితే. కానీ ఏప్రిల్ 4 నుంచి ఏమవుతుందంటే ఎవ్రీ మండే ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ ఎవ్రీ మండేకి చేంజ్ చేశారు అనమాట. ఎవ్రీ మండేకి చేంజ్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ కాంట్రాక్ట్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి, లాస్ట్ మండే ఆఫ్ ద మంత్ ఎక్స్పైర్ అవుతాయి. సెన్సెక్స్ లైక్ ఎవ్రీ ట్యూస్డే ఆఫ్ ద వీక్ ఎక్స్పైర్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ, ఇంకా మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవన్నీ లాస్ట్ మండే ఆఫ్ ద మంత్ మంత్లీ కాంట్రాక్ట్స్ కానీ క్వార్టర్లీ కాంట్రాక్ట్స్ కానీ లాస్ట్ మండే ఆఫ్ ద మంత్ ఎక్స్పైర్ అవుతాయి. అంటే అప్పటికి ఆ కాంట్రాక్ట్స్ అన్ని ఏమంటారు దాన్ని, ముగిసిపోతాయి. ఆ కాంట్రాక్ట్స్ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి, ఇంకా కాంట్రాక్ట్స్ కనబడవు మనకి. నెక్స్ట్ అలా స్వింగ్ ట్రేడింగ్కి, ఇంట్రాడే ట్రేడింగ్కి, డెలివరీ ట్రేడింగ్కి తేడా ఏంటి? స్వింగ్ ట్రేడింగ్ అంటే ఫస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్, ఆ రోజే కొంటాం, ఆ రోజే బై చేస్తాం. ఇంట్రాడే ట్రేడింగ్ లైక్ ఇప్పుడు నేను 9:50కి 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఒక 10కే నేను ఒక లాట్ నిఫ్టీ, లైక్ ఓ లాట్ నిఫ్టీలో ఒక లాట్ కొన్నాను. 3:15కి నేను క్లోజ్ చేసేది ఇంట్రాడే. నువ్వు క్లోజ్ చేయకపోయినా ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్గా బ్రోకర్ నీ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాడు. అలా కాదు, నేను కొన్ని రోజులు లైక్ ఒక వారం, ఒక 2 వీక్స్ నేను ఒక పొజిషన్ తీసుకుంటా, లైక్ హోల్డ్ చేస్తా కాల్ ఆప్షన్. అంటే మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. లెట్స్ ఇప్పుడు నిఫ్టీ మంత్లీలో నిఫ్టీ మంత్లీ కాంట్రాక్ట్లో 1 లాట్ తీసుకున్నాను నేను. అప్పుడు స్వింగ్ ట్రేడింగ్ లైక్ ఓవర్ ద నైట్ అని ఆప్షన్ ఉంటుంది మనకి, అది సెలెక్ట్ చేసుకుంటాం ఓవర్ నైట్ అని. అంటే ఓవర్ నైట్ అంటే మనం ఎక్స్పైరీ మధ్యలో మనం ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. లైక్ 2 వీక్స్ 3 వీక్స్ హోల్డ్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు నేను 22,000 దగ్గర ఒక లాట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక లాట్ బై చేశాను. నేను 1 వీక్లో 2 వీక్లో అది 23,000 వెళ్తుంది అనుకుంటున్నాను, ఒక 1 వీక్ 2 వీక్స్. సో ఈ 1 వీక్ 2 వీక్స్ మనం హోల్డ్ చేసేవచ్చు. ఒకటే లైక్ ఒక రోజులో కాకుండా లైక్ 1 వీక్ 2 వీక్స్ ఒక పొజిషనల్ ఒక స్వింగ్ ని క్యాప్చర్ చేయడానికి మనం స్వింగ్ ట్రేడింగ్ యూస్ చేస్తాం. అది మీకు రాను మీకు ట్రేడ్ చేసే కొద్ది అర్థమవుతుంది. డెలివరీ ట్రేడింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు డెలివరీ ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయడం డెలివరీ ట్రేడింగ్ అంటే. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ అనుకున్నాం, వీక్లీ ఎక్స్పైరీ. నేను ఏం చేశాను, థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ అయిపోయింది, మనం ఫ్రైడే ఒక లాట్ సైజ్ కొన్నాను నేను, ఓవర్ ద నైట్ సెలెక్ట్ చేసుకుని ఇంట్రాడే కాకుండా. నెక్స్ట్ థర్స్డే వరకు నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీ అవుతుంది. నెక్స్ట్ థర్స్డే వరకు నేను హోల్డ్ చేస్తాను. దాన్ని డెలివరీ ట్రేడింగ్ అంటారు. అంటే సింపుల్, డెలివరీ లైక్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయాలని డెలివరీ ట్రేడింగ్ అంటారు. అక్కడ డెలివరీ అవుతుంది. అలాగే మంత్ లైక్ ఫస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ నేను నిఫ్టీలో మంత్లీ కాంట్రాక్ట్లో ఒక లాట్ తీసుకున్నాను. నాకు ఈ మంత్ లాస్ట్ థర్స్డే వరకు వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు థర్స్డే కదా లాస్ట్ ఎక్స్పైరీ.
లాస్ట్ థర్స్డే వరకు వెయిట్ చేస్తాం. లాస్ట్ థర్స్డే రోజున నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను, అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా. అది డెలివరీ ట్రేడింగ్ అంటారు. ఓకే, ఇదే ఆ బేసిక్ స్టాక్ మార్కెట్, బేసిక్ అన్నమాట. బేసిక్ ఇది పెద్ద మీరు జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్పాను. Hmm. దీన్ని ఇగ్నోర్ అంటే లైక్ మీకు తెలుసుకోండి జస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో స్టాక్కి, ఆప్షన్కి, ఫ్యూచర్కి క్లియర్ డిఫరెన్స్ ఏంటో నేను వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.